ప్రపంచమే కదిలొచ్చిన ఒక మహామేధావి, ప్రపంచాన్ని ఒక మేధస్సుతో అన్ని దేశాలకు అద్భుతమైన జ్ఞానం అందించిన హెలెన్ కెల్లర్ గారి పుట్టినరోజు. ఆమె పుట్టుకతోనే చెవులు పనిచేయకపోవడం, అదేవిధంగా కళ్ళు పనిచేయకపోవడం మరియు వారి యొక్క అంగవైకల్యం కూడా పూర్తి స్థాయిలో ఉండడం ద్వారా వారి యొక్క టీచరు ఒక గొప్ప స్ఫూర్తితో ఒక గోల చేస్తున్న అమ్మాయి వీరికి ఒక జ్ఞానం నేర్పాలంటే గురువుగా గురుతర బాధ్యతగా వారిని ఒక వాటరు ఆమెకు పోస్తూ వాటర్ని స్పర్శతో చూపడం ద్వారా ఆమె జ్ఞానం మామూలుగా కాకుండా ప్రపంచ దేశాలే గుర్తించే విధంగా గొప్ప చదువులు చదివి గొప్ప సమాజాన్ని నిర్మించడానికి ఆమె వంతుగా రచనలు, పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ఎన్నో అద్భుతమైన విజయాలు అందించి ఈరోజు సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా హెలెన్ కెల్లర్ గారు మనకు ఆదర్శంగా ఉన్నారు. ఈరోజు ఆ ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్క దివ్యాంగులు మనస్ఫూర్తిగా ఒక మనోధైర్యంతో ముందుకు పోయి వారి యొక్క మార్గంలో నడచడం ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని మనం అద్భుతంగా రాణించవచ్చని కూడా ఈ సందర్భంగా దివ్యాంగ సోదరులకు గుర్తు చేస్తూ ఉన్నాం. సార్, మీరు ఒక దివ్యాంగులుగా మీకు ఏమైనా సమస్యలు కానీ ఎట్లాంటివి ఉన్నాయి? గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? దివ్యాంగులకు వాస్తవానికి మన 2016 చట్టం నరేంద్ర మోడీ చేసినప్పటికీ ఇప్పటికీ దాంట్లో చాలా అంశాలు దివ్యాంగుల కోసం ఒక చట్ట రూపంలో చేయడం జరిగింది. కానీ ఆ చట్ట రూపం ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతున్నా మరి పట్టించుకోవడం లేదు. ఎందుకనంటే ఈరోజు విద్యలో మీ డిమాండ్స్ ఏంటి సార్? విద్య, ఉద్యోగం, ఉపాధి. విద్య అనేది దివ్యాంగులకు సరిగా లేదు. అదేవిధంగా ఉద్యోగ రంగంలో చదువుకున్నా కానీ ఉద్యోగ రంగంలో దివ్యాంగులను సరిగా ఎక్కడ ఎంపిక చేయడం లేదు. మేము అడిగాం, సమాచార హక్కు చట్టం ప్రకారం దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంధి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో కనీసం ఒక 4,000 ఉద్యోగాలు కూడా దివ్యాంగులకు నింపకపోవడం చాలా దురదృష్టకరం. ఇందులోనే తెలుస్తుంది 0.55 కాదు కదా, అంతకంటే మించిన ఘోరమైన పరిస్థితి ఎప్పుడు రావు. మీరు గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లారా, లేదంటే చైర్మన్ దృష్టికి? కానీ ఆ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ చైర్మన్ గారు మేము బండ్లు ఇస్తున్నాం, మేము బాగుపెడుతున్నాం అనేది చెప్తున్నారు. కానీ బండ్లు ఇచ్చుడు కాదు, బండ్లు అనేది మీరు ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం. వేరే పక్క దేశాలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు వికలాంగులకు కావాల్సిన టెక్నాలజీతో నూతన కార్లు అదేవిధంగా నూతన వెహికల్స్ వస్తున్నాయి. అవి కూడా మన భారతదేశానికి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మీకు డిమాండ్స్ ఏంటి? మా ప్రధానంగా విద్యలో ఖచ్చితంగా దివ్యాంగులకు సపరేటు విద్యా ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించినవి ఇప్పుడు మామూలుగా దివ్యాంగుల యొక్క హాస్టళ్ళన్నీ ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. దాంట్లకు కరెక్టు మరి ప్రభుత్వమే కట్టించి వారి ఆలనా పాలన చూడవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా. పేరండి? నా పేరు డాక్టర్ అశోక్. థ్యాంక్ యూ.